తెలంగాణ బీజేపీలో అంతర్గత విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. ఎమ్మెల్యే రాజాసింగ్ సొంత పార్టీ నేతలపై, ముఖ్యంగా కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ను పరోక్షంగా లక్ష్యంగా చేసుకుని తీవ్ర వ్యాఖ్యలు చేయడం రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలకు మద్దతు పలుకుతూ ఆయన చేసిన కామెంట్స్ పార్టీలో కొత్త చర్చకు దారితీశాయి. ఎమ్మెల్సీ కవిత ఎపిసోడ్లో తాను అభిప్రాయం వెల్లడించినప్పటి నుంచి కరీంనగర్ కేంద్రంగా తనపై కొందరు యుద్ధం ప్రారంభించారని పరోక్షంగా బండి సంజయ్ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. గతంలో రాజాసింగ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మధ్య తలెత్తిన విభేదాలను బండి సంజయ్ చొరవ తీసుకుని పరిష్కరించారు. అయితే ఇప్పుడు బండి సంజయ్నే లక్ష్యంగా చేసుకుని రాజాసింగ్ వ్యాఖ్యలు చేయడం కమలం పార్టీలో మరోసారి అంతర్గత పోరును స్పష్టం చేస్తుంది. కవిత చేసిన ఈ వ్యాఖ్యలను రాజాసింగ్ సమర్థించడం గమనార్హం. బీజేపీలో బీఆర్ఎస్ పార్టీ విలీనమవుతుందని కవిత చెప్పిన మాటలు నిజమేనేమో అని అన్నారు. పెద్ద ప్యాకేజీ దొరికితే మన వాళ్ళు ఎప్పుడో బీఆర్ఎస్తో కలిసిపోయేవారు అని తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రతి ఎన్నికల్లోనూ బీజేపీ నేతలు ప్రత్యర్థులతో కుమ్మక్కయ్యారని, దానివల్ల పార్టీ తీవ్రంగా నష్టపోయిందని ఆయన గతంలోనూ సంచలన ఆరోపణలు చేసిన విషయం విదితమే. ఇక దీనిపై మరింత సమాచారం కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఇక రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలతో బీజేపీ పార్టీలో ఏం జరుగుతుంది? శాలిని, ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలు బీజేపీతో పాటు బీఆర్ఎస్ లో కూడా సంచలనం రేపిందని చెప్పవచ్చు. రాజకీయంగా దుమారం లేపుతుందని చెప్పవచ్చు. ముఖ్యంగా రాజాసింగ్ గత కొద్ది రోజులుగా బీజేపీ కార్యక్రమాలకు దూరంగా ఉండడమే కాకుండా ఆయన ఈ రోజు చేసిన వ్యాఖ్యలు, కవితను సమర్థిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు బీజేపీలో సంచలనం రేపుతున్నాయని చెప్పవచ్చు. ఇప్పటికే బీజేపీలో ఈ విషయం పైన అధిష్టానం కూడా పూర్తిగా ఆలోచించే దిశగా వెళ్తుందని చెప్పవచ్చు. రాజాసింగ్ కవితను సమర్థిస్తూ బీజేపీలో బీఆర్ఎస్ విలీనము వాస్తవము, గతంలో కూడా ఈ విషయం పైన చర్చ జరిగింది. గత ఎన్నికల్లో కూడా బీజేపీ ఎక్కడ పోటీ చేయాలి, ఎక్కడ అభ్యర్థులను ఏ విధంగా పోటీలో దింపాలనేటువంటి విషయం పూర్తిగా బీఆర్ఎస్ నిర్ణయించింది అనేటువంటి కామెంట్స్ కూడా రాజాసింగ్ చేశారు. గత ఎన్నికల్లో కూడా ఇలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి. గత అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో కూడా బీజేపీ క్యాండిడేట్లను బీఆర్ఎస్ నిర్ణయించిందనే అర్థం వచ్చేలాగా రాజాసింగ్ కామెంట్ చేశారు. ఈ కామెంట్స్ పట్ల ఇది బీజేపీలో ఒక చర్చ జరుగుతుందని చెప్పవచ్చు. ప్రధానంగా గతంలో కూడా ఇలాంటి సంచలన వ్యాఖ్యలు చేశాడు. ప్రధానంగా ప్రస్తుతం కేంద్ర మంత్రికి, అదే విధంగా రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డిని దృష్టిలో పెట్టుకుని ఈ వ్యాఖ్యలు చేసినట్లుగా ఒక ప్రచారం మాత్రం జరుగుతుంది. కిషన్ రెడ్డికి, రాజాసింగ్ కు రాజకీయంగా కొంత గ్యాప్ ఉంది. గతం నుంచి ఈ గ్యాప్ ను ఇప్పటికి కూడా అటు అధిష్టానం కానీ ఇటు రాష్ట్ర నాయకత్వం కానీ కూర్చోలేదు. కేవలం రాజాసింగ్ వ్యాఖ్యలు బీజేపీకే కాదు, ఇటు బీఆర్ఎస్ లో కూడా సంచలనం రేపిందని చెప్పవచ్చు. శాలిని, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.